హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీకే టీవీ తెలుగు. ఈ రోజు అయితే మనకు రేణు మన వరంగల్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ పద్మాక్షి టెంపుల్ దగ్గరకు వచ్చినాం. ఇది చూస్తా అని చెప్పింది. సో దీని గురించి చూసుకుంటే మనం మాట్లాడుకుందాం. హాయ్ రేణు, ఇప్పుడు వరంగల్ వచ్చినావు కదా, ఎలా అనిపిస్తుంది? వరంగల్ ఫస్ట్ టైం వచ్చావు కదా? ఫస్ట్ టైం చాలా బాగుంది. వినాయక చవితి అదంతా చాలా బాగుంది. ఈ ప్లేస్ కూడా ఎట్లుంది ఇక్కడ చూడడానికి? చాలా బాగుంది, కొత్తగా ఉంది. అంతా కొత్త ప్లేస్ చూసినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటి ప్లేసెస్ టెంపుల్స్ కి కానీ అట్లాంటి వెళ్ళే అలవాటు ఉందా నీకు? టెంపుల్ కి పోతుండే కానీ ఇట్లాంటి ప్లేస్ కి వెళ్ళలే. మౌంటైన్ అదంతా టెంపుల్స్ కంటే బయట వేరే టెంపుల్స్ కి వెళ్ళడం అట్లాంటి అలవాటు ఉందా? వెళ్తా, టెంపుల్స్ కు పోతాం. ఇక కొన్నిసార్లు టెంపుల్స్ కు పోము, ఎందుకంటే ఏమో అంటారు క్యాస్ట్ ఏంటి అదేంటి ఇదేంటి అని అడుగుతారు చిన్న చిన్న టెంపుల్స్. ఇప్పుడు మీరు బూతులు కొన్ని వీడియోల నుంచి చూసాను నేను. ఒక లాస్ట్ 10 వీడియోస్ నుంచి బూతులు ఎక్కువ మాట్లాడతలేవు. చాలా మంది కామెంట్స్ కూడా, అక్క నువ్వు ఇట్లాంటి కంటెంట్ చేసుకోవచ్చు కదా, బూతులు ఎందుకు తిట్టడం అని అంటున్నారు. దాన్ని బట్టి బూతులు మానేయడం అనేది ఏమి ఉండదు. బూతులు మనకి పెట్టి నిద్య అయిపోయింది అంటే వచ్చేసి ఆటోమేటిక్. ఇప్పుడు నేను కన్వర్జేషన్ చేసేస్తే వచ్చేస్తుంది. అంటే ఎందుకు అసలు బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది అసలు? మాట్లాడడం అంటే ఇక మనం ఎట్లుంటది, కొంచెం రారాబాయి అడుబోరాబాయి ఇట్లా మాట్లాడుకుంటాం. అవును, ఇప్పుడు మంచి చేయాలంటే బూతులు మాట్లాడి మంచి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బూతులు మాట్లాడి మంచి చేస్తా అంటలేను, బికాజ్ నాకు చేతనైంది చేస్తా అంటున్నా. అంటే నేను సమాజ సేవ చేస్తా అని నేను అంటలేను. నాకు చేతనైంది, నాకెంతవరకు చేతనైద్దో అది వరకు జనాలకు చేస్తా అంటున్నా. అయితే ఇప్పుడు నీ ఫాలోవర్స్ ఏమంటున్నారు అంటే, ఒకప్పుడు సరే ఒకప్పుడు నువ్వు బూతులు మాట్లాడినావు, ఇప్పుడు ఒక పాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి నువ్వు మాట్లాడట్లే. ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు నాది ఒకటి లవ్వా మడ్డా అనే వీడియో ఫుల్ వైరల్ అయ్యాయి. అవును, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడు? మస్తు మాట్లాడతా బూతులు. ఈ రోజు మాట్లాడతా, ఎప్పుడైనా మాట్లాడతా. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల నీకు నిజంగానే లవ్ స్టోరీ ఉందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. దానికి ఇప్పుడైనా సమాధానం కాబట్టే కదా చెప్పింది. వాడెవడా కాదు, ఇక్కడ వరంగల్లోడే. వరంగల్లో మరి మీరు వచ్చిన వరంగల్ ఇన్ఫార్మ్ చేశారా? మరి వస్తున్నావా? ఏచి ఆయనకెందుకు చెప్తా, సుల్లిగాడు చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? మడ్డ గుడిచిపోయిండు కదా. నా లైఫ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆడు చచ్చినట్టే లెక్క. మీ దృష్టిలో చచ్చిపోయిందా? ఏదో నీ 6th క్లాస్ లో ఉన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏం తెలియని ఏజ్ లో లవ్ చేసుకున్నాం. అయిపోయింది, ఆ జోన్ అయిపోయింది. మీరు మొన్న కొన్ని సాంగ్స్ కి మాట్లాడుకుంటా రీల్స్ తీసుకుంటా చేసిన కదా, సాంగ్స్ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి దాని కింద కామెంట్లు ఏం పెట్టి, ఏంటి అది? ఏం సాంగ్ అది? ఇప్పుడు మొన్న రీసెంట్ ఒక సాంగ్ మెట్ల మీద కూర్చొని కొన్ని సాంగ్స్ చేశారు కదా, మెట్ల మీద దిగుకుంటా ఎక్కుకుంటా. ఆ సాంగ్ కి చాలా మంది కామెంట్లు ఏమని పెట్టారు, అక్క మీరు ఇందులో బాగున్నారు, ఇట్లానే చేసుకోవచ్చు, కంటిన్యూ కావచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. రేణు ఒరిజినాలిటీ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు పెడుతున్నా అట్లాంటి వీడియోలు అంటే, నాకు సినిమాలో ఆఫర్లు రావాలి. నేను నా పొట్ట కోసమే ఈ ఫీల్డ్ కి వచ్చిన. ఇప్పుడు కాదు నేను వచ్చింది, 5 years బ్యాకే వచ్చిన. అంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది? అంటే బిగ్ బాస్ వెళ్ళడమా, సీరియల్స్ లో వేయడమా, మూవీస్ లో వేయడమా? ఏది వచ్చినా వాడుకోవడమే. మరి బిగ్ బాస్ 8 కోసం ఏమన్నా, ఇప్పుడు బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది కదా, దానికోసం ఏమైనా ట్రై చేశారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూద్దాం, ఛాన్స్ ఇస్తే ఎందుకు, అంత మంచి ఛాన్స్ ఇస్తే వాడుకోకుండా ఉంటామా? తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నా ఏదో ఛాన్స్ వచ్చేది, మీరు ట్రై చేయకుండా? ట్రై చేస్తున్నాం, వస్తేనేమో తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇప్పుడు దేని మీద డిపెండ్ అవ్వను నేను. అంటే డిపెండ్ అయినాను ఎట్లుంటది అంటే లైఫ్, అది రాకపోతే మనం డిసప్పాయింట్ అయిపోతాం. అవును, అంటే మీకు ఏమైనా సీరియల్ ఛాన్సెస్ వచ్చినాయి ఇంతకు ముందు? వచ్చింది ఒకటి, అది పూర్తి కాంటాక్ట్ అవ్వాల. వేరే మూవీస్ ఛాన్సెస్ కానీ ఒకరు ఇస్తామన్నారు ఛాన్స్, మరి తర్వాత నువ్వు అంత మంచిగా మాట్లాడితే ఇస్తాం అది ఇది అని చెప్పేసి అన్నారు. మంచిగా మాట్లాడడం అంటే ఇక వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడాలి మనం. ఇప్పుడు మీరు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు కదా, అంటే ఇట్లా కాకుండా ఇంకా వేరే కాకుండా బోల్డ్ గా మాట్లాడాలి. అంటే వాళ్ళ కంటెంట్ లో బోల్డ్ కావాలా, లేకపోతే మీరు మాట్లాడడం? నేను పర్సనలీ వాళ్ళకి బోల్డ్ ఉండాలి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. మనకి చేత కాదు అవి, అవి చేత కావు కాబట్టి మనమే సొంతంగా ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నాం, మనమే సొంతంగా ఛానల్ ఉంది, వర్క్ చేస్తున్నాం, సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది. ఓకే, అంటే మీరు సెపరేట్ ఛానల్ కూడా పెట్టి దానికోసం చేస్తున్నారు. మీరు సెపరేట్ గా ఛానల్ లో కూడా ఒక 2-3 వీడియోస్ సిగరెట్ గురించి ఒకటి చేసింది చూసాను. సిగరెట్ ప్రాంక్ చేసాం. మరి అది ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది మరి ఆ ఛానల్?
ఏం లేదు, ఆ ఛానల్ కంటిన్యూ అవుతుంది. మొన్న మనకి వారం రోజుల కిందటే పోస్ట్ పెట్టిన, అది రీచ్ వెళ్తుంది. మనకి ఇంకా చిన్న చిన్న అన్న వాళ్ళ బర్త్డేలు అవి ఉండడం వల్ల స్టాప్ చేసిన. సో మీరు చాలా మీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్న ప్లేస్ కి వచ్చారు వరంగల్ కి, ఎలా అనిపిస్తుంది? ఎందుకున్నానా అనిపిస్తుంది. ఇప్పుడు అతను లేడు కదా మీతో, ఇంకా అంటే మీ వరంగల్ చూడంగా అసలు నేను ఆడు వేసుకున్న కలర్ కాదుగా, వాడు వేసుకున్నాడు. ఏదైనా సరే వాడు తిన్న కూడు కూడా తినను. ఆడేమన్నా తిన్నాడు అని అంటే అది ఇప్పటికి కూడా నేను క్లోజ్ చేసి ఇస్తున్నా నా జిందగీలో. ఓకే, ఇప్పుడు ఆయన ఈ ఇంటర్వ్యూ చూస్తుండ అనుకో, ఆయనకు నువ్వేం చెప్పాలనుకుంటాను? చెప్పుతా కొడతా అని చెప్తా. దేనికి అని అడుగుతా. ఎంతమంది అమ్మాయిలు లైఫ్ తాడుకుంటారో లంజుడుక చెప్పు తెగిపోద్దని చెప్తా. ఇది బ్రో ఏం పేరు చెప్పొచ్చా? ఏ వద్దు, వాన్ సుల్లిగాని పేరు, వాని పేరు చెప్పి హైప్ చేసేది మడ్డవి చెయ్యను. వాడు చచ్చిపోయినట్టే నా దృష్టి. రేణు గోన్ అయితే ఫుల్ సీరియస్ ఉంది నీ మీద. వాడేవాడు బ్రో, వాడిని ఎందుకు కలుపుతారు మడ్డ, వాడేవాడు సుల్లిగాడు. ఓకే, ఇంకేదన్నా అడుగు చెప్తా నేను. వాని గురించి అడిగితే వాడిని నీ చేతిలో ఉన్న నీ పోయి కెమెరా కానీ ఫోన్ కానీ ఏదైనా పగిలిపోతుంది, అంత బీపీ దింగుతుంది నాకు. ఇప్పుడు మరి ఇప్పుడు మీ నుంచి బూతులు కాకుండా మంచి మంచి రీల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీకు వస్తాయి. మంచి వీడియోలు చేసే అవి సక్సెస్ అవ్వకనే ఇటుకెళ్ళి వచ్చినాం మనం. బరాబర్ తీద్దాం, మంచి వీడియోలు, సినిమాలో ఆడిషన్స్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ గా పోదాం అనుకుంటున్నా. లైఫ్ ఎడిపోతుందో చూద్దాం. ఎవరికి లైఫ్ అనేది శాశ్వతం కాదు, ఇవాళ ఉన్నాం రేపు పొద్దున్న చేస్తాం. దీని మీద నాకు హోప్స్ ఏం లేవు. ఏ ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ వాడుకోవడం రేణుగొన పని అంతే. అది సీరియల్ అయినా కానీ, అది బిగ్ బాస్ అయినా కానీ, అది మూవీ అయినా కానీ, ఏదైనా కానీ ఏదైనా దయ ఇచ్చిరనుకో దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. సరే మీకు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆడిషన్ కి వచ్చాను అనుకో, మీకు ఏ టాలెంట్ ఉందంటే మీరు ఏ టాలెంట్ ఉందని చెప్తారు? అన్ని కిల్స్ ఉన్నాయి. నేను ఈ రోజు బూతులు ఒక 1 year నుండి బూతులు మాట్లాడుండదు. 1 year కూడా కాదు, జస్ట్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. నేను బోల్డ్ గా మాట్లాడు. ఇప్పుడు మీరు ఒక సీరియల్ కి పోవాలంటే మీరు ఎమోషనల్ గా మాట్లాడాలి, ఎమోషనల్ గా చేస్తా, డ్రామా ఏదైనా సరే. ఇప్పుడు మనం వచ్చింది ప్లేయింగ్ డ్రామా. అవును, అందరేమో రియల్ లైఫ్ లలో డ్రామా ప్లే చేస్తారు, మనం కెమెరా ముందు డ్రామా ప్లే చేస్తున్నాం అంతే. అలాంటప్పుడు నీకు ఏ క్యారెక్టర్ ఇస్తే, నీకు ఎనీ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాం. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా న్యాయం చేస్తాం, న్యాయంగా చేసి చూపిస్తుంది. అట్లా అని చెప్పి బోల్డ్ క్యారెక్టర్ పట్టుకొని వచ్చిరనుకో చెప్పుతో కొడతా. అంటే మీరు ఇంత ముందు చేసింది ఇప్పుడు మీ దగ్గరికి రీచ్ అయ్యే ముందు మీరు ఇంత ముందు ఏం చేశారని చెప్పి చూస్తారు ఖచ్చితంగా. ఇంతకు ముందు ఏం చేసినాం అంటే మంచి వీడియోలు చూసిన 10,000 వీడియోలు అవి మంచిగా ఉన్నాయి, కానీ అవి చూడరు. ఇలా చెడు ఏడ దొరుకుతాయి అదే పట్టుకొని లాగుతారు. కానీ బూతులే మాట్లాడినా, బూతు పనులు చేయలే. అవును, ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు మీకు చాలా రీల్స్ పెట్టారు, మీరు ఒకటి మంచిగా చేశారు, ఒక సాంగ్స్ పెట్టిండ్రు, ఒక డాన్స్ చేసిండ్రు, ఒకరిని తిడుతూ చేసిండ్రు. ఇప్పుడు అందులో మీకు ఏ దానికి రీచ్ ఆడియన్స్ దేనికైతే ఇష్టపడుతున్నారో దాని కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మేము ఆ కంటెంట్ చేస్తున్నాం, కానీ సొసైటీ మీద ఏం జరుగుతున్నాయి అవి తీసుకుంటున్నాం వీడియోలు. ఇప్పుడైతే సొసైటీ గురించి తీసుకుంటున్నాం. సినిమా ఛాన్సులు కానీ ఎనీ ఛాన్స్, సినిమా ఛాన్స్ ఒకటి ఆడిషన్ ఉంది వస్తానని చెప్పిన, అది ఎంతవరకు అయినా పోతా. అట్లా సీరియల్ ఆడిషన్ ఉండబోతా, సినిమా ఆడిషన్ ఉండబోతా, బిగ్ బాస్ ఆడిషన్, దేనికి ఎనీవన్ నాకు ఏదైనా సరే ఆఫర్ ఇస్తే. ఇప్పుడు నేను ఇదేని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నీకు మళ్ళీ సిగ్గు ఎందుకు? ఐ నాట్ సై. నేను ఇప్పుడు సిగ్గుపడి ఏం సాధించలేను. ఆల్రెడీ సిగ్గుపడి జీవితాన్ని సంకన ఆగించుకున్నా. 17 సంవత్సరాలకి వెళ్ళి వీడియోలు తీసిన నేను.